వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యం కొరకై ఉదయకాలం తెల్లవారుజామున దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ప్రభువు ఇర్మియాతో చెప్పుచున్న ఈ మాట దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. ఇర్మియా చిన్నవాడిగా బాలుడిగా ఉంటూ నేను ప్రజలందరితో ఎలా మాట్లాడగలను ప్రభువా, ఎలాగ నేను వారికి సమాధానం ఇవ్వాలి అని చెప్తూ భయపడుతున్న సమయంలో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఇలాంటి భయంలోనే ఉన్నావేమో. నాకు జ్ఞానం లేదు, ఎలా మాట్లాడగలను, నాకు తెలివి లేదు, నేను ఎలా మాట్లాడగలను, నాకు ధైర్యం లేదు, ఎలా మాట్లాడగలనని అనేక విషయాల గురించి భయపడి చింతిస్తున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సందర్భానికి, నీ జీవితానికి సరిపోయిన ఆ సమయానికి కావలసిన మాటలు దేవుడే అందిస్తాడు. నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడతావు. నీకు తెలియకుండానే నువ్వు ఆ మాటలు పలకగలుగుతావు. ఎందుకంటే ఆ సమయంలోనే దేవుడు నీకు మాటలు ఇస్తాడు. కాబట్టి ఇదేనా భయపడవద్దు. ఒకవేళ నీ ఉద్యోగ విషయమైన మాటలేమో, నీ యొక్క వివాహ విషయమైన మాటలేమో, నీ కుటుంబము, నీ భవిష్యత్తు, ఒకవేళ నీ చదువు గురించిన మాటల గురించి ఎలా మాట్లాడాలి అని భయపడుతున్నావేమో, అధికారులతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఈ పరిస్థితులు నేను ఎట్లా ఎదుర్కోవాలి, ఏ మాట చెప్పాలి అని నువ్వు భయపడుతూ ఉన్నావేమో. ఈ దినాన ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ మాటలు కాదు, నా మాటలే నీ నోట ఉంచి ఉన్నాను. దేవుడు నీ నోట ఏమైతే మాటలు అవసరమో అవి ఈ దినమే ఇస్తాడు. దేవుడు మనకిచ్చే మాటలు, మన నోటికి ఇచ్చే 7 మాటలు 7 సందర్భాల్లో మనకు అవసరమవుతాయి. అవి ఏంటి అని చూస్తే, మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక మాట మనం చూసినట్లయితే, ఎలాంటి మాటలు ఆయన మనకిస్తాడు, మన నోట ఉంచుతాడు అంటే, యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. మొట్టమొదటి దేవుడు నీకు యథార్థమైన మాటలు ఇస్తాడు. యథార్థతను పోగొట్టుకున్నావేమో, యథార్థతను కోల్పోయావేమో, మరలా దేవుడు నీకు యథార్థమైన మాటలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రెండవది చూసినట్లయితే కీర్తన 12:6, యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవుని మాటలు పవిత్రమైనవి. ఈ దినాన నీ నోట దేవుడు ఉంచుతానన్న మాటలు అవి పవిత్రమైన మాటలు. ఒకవేళ ఇతరులైనా సరే వ్యర్థమైన మాటలతో నిన్ను దూషిస్తున్నారేమో, వేరు మాటలతో నిన్ను బాధ పెడుతున్నారేమో, నీ ప్రార్థన విని వారి నోట కూడా దేవుడు పవిత్రమైన మాటలు ఇవ్వగలడు. మూడవది మనం చూసినట్లయితే కీర్తన 35:20, వారు సమాధానపు మాటలు. మూడవది సమాధానపు మాటలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఇది పలకటమే కాదు, ఇలాంటి మాటలను ఇతరుల నుంచి కూడా వినేటట్లుగా దేవుడు చేస్తాడు. నాలుగవది సామెతల గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును. నాలుగవది సత్యమైన మాటలు. దేవుడు నీ హృదయంలో, నీ నోట సత్యమైన మాటలు ఉంచుతాడు. ఐదవది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం
12వ అధ్యాయము 17వ వచనం, నీతి గల మాటలు. నీతి గల మాటలను కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. నీ జీవితాన్ని నీతితో నింపగలడు. ఆరోది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం, దయగల మాటలు. ఆరోది దయగల మాటలను దేవుడు నీకు ఇస్తాడు. సామెతలు 22:11లో హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. కాబట్టి ప్రియులారా, 6వది దయగల మాటలు. 7వది చివరిగా మనం చూస్తే సామెతలు 27:9 చివరి మాట, మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. 7వది, దేవుడు నీకు మధురమైన మాటలు ఇస్తాడు. ఈరోజు ఎలా మాట్లాడాలి, నాకు మాటలే రావు, మాట సరిగ్గా నేను మాట్లాడలేకపోతున్నానని నువ్వు దిగులు పడుతున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు కావలసిన మాటలు ఇస్తాడు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు. ఈ దినాన ఇవన్నీ కూడా నీ మాటలు కాదు, దేవుడే తన మాటల్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మాటల ద్వారా నీకెంతో నెమ్మది, నీకెంతో సంతోషం, ఎంతో ఆనందాన్ని దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన ఈ మాటల కొరకు నువ్వెంతో ఆశపడు. తప్పనిసరిగా దేవుడు నీకు అనుగ్రహిస్తూ వస్తాడు. అందుకనే ప్రభు అన్నాడు, నీ నోరు తెరువుము, నేను దాన్ని బాగా నింపేదనని. సామెతల గ్రంథం 31:8లో కూడా నీ నోరు తెరువుము అంటున్నాడు. నోరు తెరిచినప్పుడు దేవుడు దాన్ని నింపేటట్లుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నీ నోరు నింపాలి అంటే కీర్తన 81:10లో కూడా నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపేదని అంటున్నాడు. కాబట్టి దేవుడు తప్పనిసరిగా నీ నోటిని తన మాటలతో నింపుతాడు. అందుకనే ఈ దినాన నీ మాటలు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయేమో, దేవునికి విరోధమైన మాటలు ఉన్నాయేమో, ఒకవేళ ఇతరుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావేమో, నీ మాటలను బట్టి నీకు తెలియకుండానే ఎంతోమంది నొచ్చుకుంటున్నారేమో, ఆ విషయంలో తొందరపాటులో నువ్వనే ఒక్క మాట అది ఎంత భయంకరమైనదో చెప్పటానికి వీల్లేదు. కొన్నిసార్లు నీ మాటలు ఇతరులకు ఎంతో ఇబ్బందిగా, ఎంతో బాధ పెట్టేగా ఉంటున్నాయేమో. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎలాంటి మాటలు ఇవ్వాలి అంటే నీ జీవితంలో ఉంటున్న వ్యర్థమైన మాటలు కొన్నిసార్లు సామెతలు 12:18 ప్రకారం కత్తిపోటు వంటి మాటలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి ఎంతమంది గాయపడుతున్నారో నువ్వు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ పనిలో, నీ ప్రయాణాలలో, నీ సంఘంలో నీ మాటలు అవెంతో ప్రాముఖ్యంగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుడు అంటున్నాడు, నీ మాటలు కనుక నువ్వు మార్చుకోగలిగితే నేను నీకు నా మాటలు ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు ఇవ్వాలంటే నువ్వెంతగానో ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, ఆయనను స్తుతించాలి. అందుకనే హోషేయ 14:2లో మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి అంటున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు కావలసిన జ్ఞానము ఆయనే ఇస్తాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు. నీకంటే ముందుగా ఆయన వెళ్ళి నీ పరిస్థితులకు తగ్గట్టు ఆయన మాట్లాడతాడు. ఇంకా చెప్పాలంటే నీ కార్యము ఆయనే మాట్లాడి, నీ తరపున ఆయనే మాట్లాడి, నీ పక్షాన ఆయనే మాట్లాడి కార్యం సఫలం చేస్తాడు. దిగులు పడొద్దు. మనుషులెవరు నీ పక్షాన మాట్లాడటానికి ఇష్టపడరు, నీకు సపోర్టుగా మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ ప్రభువే నీతో మాట్లాడతాడు, నీ పక్షాన మాట్లాడతాడు. కాబట్టి ఉదయకాలం ప్రభువు నీకు తన మాటలు ఇవ్వాలని ఆశపడుతుండగా నువ్వు కూడా విశ్వాసంతో, నమ్మకంతో ఉండు. తప్పనిసరిగా దేవుడు ఈ దినము ఆ వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేర్చి నీ నోట ఆయన మాటలు ఉంచి నిన్ను దీవిస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తెల్లవారుజామున ఈ మాటలు వింటున్న మా ప్రియులు, వారి జీవితంలో వారి నోట వారికి అవసరమైన మాటలు ఇప్పుడే ఉంచి, ఏ సమయంలో ఎవరితో ఎక్కడ ఎలాగో మాట్లాడాలో ప్రభువా వారికి తెలియదు. మీరే మాట్లాడి వారిని ధైర్యపరిచి సహాయం చేసి గొప్ప విజయం అనుగ్రహిస్తూ రమ్మని
మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,